హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 34వ భాగాన్ని వినేద్దాం. బ్రెయిన్ ఏమీ పనిచేయక ఆ హాస్పిటల్లోనే కూర్చుని ఉంటాడు శౌర్య. గౌతమ్ ఆ హాస్పిటల్కి వచ్చి శౌర్య భుజంపై చెయ్యి వేస్తాడు. శౌర్య తలెత్తి చూసి, రే గౌతమ్ అంటూ తన చేతిని పట్టుకుని, పసిపాపకి ఇంజెక్షన్ చేయడానికే 10 సార్లు ఆలోచిస్తుందిరా ధాత్రి. అలాంటిది తన గురువులా భావించే శివరామన్ సార్ని చంపడం ఏంటి? నాకు అర్థం కావడం. అసలు సార్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అలా చేసి ధాత్రిని ఎందుకు ఇరికించారు అంటాడు. గౌతమ్ శౌర్య భుజంపై చెయ్యి వేసి, కంట్రోల్ రా, నాకు తెలిసి ఈ ప్రశ్నకి సమాధానం ధాత్రినే చెప్పాలి, వెళ్ళి తనను అడుగు. శౌర్య ఆలోచిస్తాడు. ఇక్కడ ధాత్రిని తీసుకువెళ్ళి బేడీలు తీసి ఒక సెల్లో వేస్తారు. ధాత్రి శౌర్య షర్టు వేసుకుని ఒక పక్కన కూర్చుని, శివరామన్ సార్ని హత్య చేయడం ఏంటి? ఎవరు చేశారు? ఇందులో నేను ఇరుక్కోవడం ఏంటి? అసలు సార్ని ఎందుకు చంపేశారు? నా ఫింగర్ ప్రింట్స్ దొరకడం ఏంటి? అస్సలు నేను నేరమే చేయలేదని శౌర్య నమ్ముతున్నాడు కదా అని ఆలోచిస్తూ శివరామన్ గారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆ స్టేషన్కి కమిషనర్ వస్తాడు. వచ్చి రావటమే, ఆ అమ్మాయి ఏదయ్యా అంటారు. ఆ పోలీస్ ఆఫీసర్ సెల్లో ఉంది సార్ అంటాడు. సరే, తన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసావా అంటాడు కమిషనర్. ఆ పోలీస్ ఆఫీసర్, అమాయకమైన ఒక ఆవిడ, బుద్ధి లేని అలాగే బలమున్న ఉపయోగించుకొని వ్యక్తితో ఉంటుంది సార్, ఇంకేం బ్యాక్గ్రౌండ్ సార్ అంటాడు అతను. ఆ కమిషనర్ ఓకే అయితే ప్రాబ్లం లేదు అంటూ ఆ సెల్ దగ్గరికి వెళ్తాడు. ధాత్రి కళ్ళు మూసుకొని తల గోడ కానించి కాళ్ళని ఒద్దికగా దగ్గరికి తీసుకుని ఆలోచిస్తూ ఉంటుంది. కమిషనర్ సెల్లోనికి వెళ్తాడు. అలా సౌండ్ అవడంతో ధాత్రి కళ్ళు తెరుస్తుంది. అతన్ని చూసి లేచి నించునుంటుంది. ఎందుకు శివరామన్ గారిని చంపేశావు అంటాడు కమిషనర్. నేను చంపలేదు, మీరు చూశారా నేను చంపడం అంటుంది ధాత్రి. ధాత్రి అమాయకమైన ఫేస్ను చూసి ఘాటుగా రిప్లై ఇస్తుంది. అనుకోలేదు కమిషనర్. అంటే ఇలా చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావా అంటాడు కమిషనర్. అస్సలు నేరస్తుని పట్టుకోలేక మీరు నన్ను నిర్బంధించారని నేను అనుకుంటున్నాను అంటుంది ధాత్రి. కమిషనర్ కోపంగా చూసి, ఓ ఉన్నతమైన వ్యక్తిని హత్య చేసి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నావు. నేను ఆ సార్ని హత్య చేయలేదు అంటుంది ధాత్రి. ఈ మధ్యన అందమైన అమ్మాయిలకి బాగా అలవాటైపోయిందిలే, బాగా డబ్బున్న వాడికి వల వేసి వాడి ఆస్తి కొట్టేయడం లేదా ఆస్తి కోసం వాడిని చంపేయటం అంటాడు కమిషనర్. మైండ్ యువర్ వర్డ్స్. ఆయన నన్ను తన కూతురులా భావిస్తారు. ఒకరి ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా మాట్లాడి మీ మర్యాద పోగొట్టుకోకండి అంటుంది ధాత్రి. నీలాంటి వాళ్ళ మర్యాద అని మాట్లాడడమే వింతగా ఉందే, డబ్బు కోసం ఆయన్ని హత్య చేసి అంటాడు కమిషనర్. ధాత్రి కోపంగా చూస్తుండగానే తల వంచేస్తుంది. కమిషనర్, అబ్బా కోపమా? ఆ ముసలివాడు తప్ప ఎవరు నీకు దొరకలేదా వలలో వేసుకోవడానికి? మళ్ళీ వాడి ఆస్తి కోసం హత్య కూడా చేయటం అంటాడు. ఇండైరెక్ట్గా తనని పొల్యూట్ చేయడానికి చూస్తున్నాడు. అంతేకాక తన మతిస్థిమితం సరిగ్గా లేదని కూడా చెప్పించాలని అతని ప్లాన్. ధాత్రి ఒక్కసారిగా తలపైకెత్తి వేరు చూపిస్తూ, వల వేసే జానలు వేరు, ధాత్రి అంటేనే అణువణువున అతిబల మాత్రమే నిల్చుంటాడు. తనని తప్ప నన్ను మరెవరితో అయినా కలిపి అన్నావో అనుకో అంటూ వేలిని పైకి కిందికి ఊపుతుంది. ఆ కమిషనర్ పైకి ఎగిరి కిందికి పడతాడు. అదే ఫ్లోలో ఫుల్గా చెమటలు పడతాయి. ఏం జరిగిందో అర్థం కాదు కూడా అతనికి. ధాత్రి చాలా గంభీరంగా, చెప్తున్నాను కదా నేను ఈ హత్య చేయలేదని, మళ్ళీ వచ్చి నువ్వే హత్య చేశావన్నావంటే ఈ జన్మ కాదు, నీకు ఏ జన్మ లేకుండా చేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి అపరిచితుడు మూవీని గుర్తు చేస్తుంది ఓ నిమిషం పాటు. కమిషనర్ షాక్ అయి వెంటనే బయటకొచ్చి, ఆ అమ్మాయికి ఏ ట్రీట్మెంట్ ఇస్తారో తెలీదు, కానీ తనే ఈ హత్య చేశారని ఒప్పుకోవాలి. ఒప్పుకునేలా చేయండి, లేదంటే నా కిందే కాదు మీ కింద కూడా బాంబు ఫిక్స్ అయినట్టే. ఆ ఆఫీసర్ సరే సార్ అని డ్యూటీలో యమ్మ సీరియస్ అన్నట్టు సెల్యూట్ చేసి ఆయన వెళ్ళగానే సీట్లో కూలబడి, హే కానిస్టేబుల్స్, వెళ్ళి దాని చేత నేరం ఒప్పించండి అమ్మ. 4 పూటల తిని బండల్లా అవడం కాదు, కాస్త డ్యూటీ చేయండి. ఎలాగైనా కోర్టుకి వెళ్ళేసరికి అది ఒప్పుకోవాలి. కమిషనర్ కూడా చెప్పాడుగా, మీరు విన్నారుగా, తనే ఈ నేరం చేసినట్టు ఒప్పుకోవాలి అని కానిస్టేబుల్స్ ఆడవాళ్ళు తల ఊపి వెళ్తూ ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్, మీలా నేను చెప్పగానే తల ఊపి అది చేస్తుందా ఏంటి? ఎలా నేరం ఒప్పించాలో తెలీదా మీకు? ఆ స్టేషన్లో ఉన్న ఇంకో కానిస్టేబుల్ మళ్ళీ, ఆ అమాయకురాల్ని బలి చేస్తున్నారా? వీళ్ళు మారరు, కానీ తను అమ్మాయి కదా, వీళ్ళ హృదయం చలించదా అనుకుంటూ ఉంటాడు. ఆ కానిస్టేబుల్స్ ఒక పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి ధాత్రి నార్మల్ అయి కూర్చుని తనకి ఏం జరిగిందో తెలియక ఆలోచిస్తూ, నాలో ఏదో జరుగుతుంది, ఎవరో నా ఆలోచనలు నడిపిస్తున్నారనిపిస్తుంది, ఏంటిది, ఎందుకు ఇలా అనిపిస్తుంది అని తల పట్టుకుని ఉండగా కానిస్టేబుల్స్ వచ్చి నిలబడతారు. ధాత్రి వాళ్ళ వైపే చూస్తుంది. వాళ్ళ చేతిలో ఉన్న కర్రని ఇంకో చేత్తో నలుపుతూ,
హత్య చేయలేదంటావా? ఎందుకు అబద్ధం చెప్తున్నా? ఎందుకు అతన్ని హత్య చేశావు? నేను ఏ హత్య చేయలేదు అంటుంది ధాత్రి. ఇంకో కానిస్టేబుల్, నువ్వు ఇలా ఎందుకు మాట వింటావు అంటూ ధాత్రిని పైకి లేపి చేతుల్ని వెనక్కి మెలిపెడుతున్నామే. ధాత్రి ఓ అంటుంది. కానీ అంతలోనే ఆ కానిస్టేబుల్కి తన శరీరాన్ని నిప్పుల కుంపటిలో వేసినట్టుగా అనిపించి ధాత్రికి దూరంగా జరిగిపోతుంది. ఒక్కసారిగా ధాత్రిని చూసి తన మీదున్న షర్ట్ని సందేహంగా చూస్తుంది. ధాత్రి ఆమెని ఆశ్చర్యంగా చూసి ఆర్ యు మ్యాడ్ అనేసి కాస్త ఫ్లో తగ్గించి, చూడండి, నాకు ఆ హత్యకి సంబంధమే లేదు. మీరు కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంకో కానిస్టేబుల్, నువ్వు తప్పుదోవ పట్టించేది మాకు తెలుసు, మేమేం చేయాలో అంటూ నిజం ఒప్పుకో అంటూ ఆ కర్రతో కొట్టబోతుంది. ఆ కర్ర శౌర్య షర్ట్కి ఇంచి గ్యాప్లో ఆగిపోయి స్తంభంలా ఎటూ కదలదు. ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ఆశ్చర్యపోయి ధాత్రి వైపే చూస్తారు. ధాత్రి ఆవిడ కొడుతుందేమో అన్నట్టు ఒక పక్కకి ఫేస్ టర్న్ చేయడంతో తన హెయిర్ ఫేస్ని కవర్ చేసేస్తుంది. అలాగే ధాత్రి కనులు మూసేస్తుంది. ఆ ఇద్దరు ముఖముఖాలు చూసుకుని ఒకరికొకరు దగ్గరికి జరుపుకుని ఆ షర్ట్లో ఏదో సైంటిఫిక్ థీమ్ ఉంది అనుకుంటారు. అప్పుడు ఒక కానిస్టేబుల్ షర్ట్ తీయించేద్దాం, చున్నీ ఉండి కూడా షర్టు వేసుకుందంటే ఏదో మతలబ్ ఉండే ఉంటుంది. ఇంకో ఆవిడ సరే షర్ట్ తీయిద్దాం అంటుంది. అలా ఇద్దరు ఒక డెసిషన్కి వచ్చి ముందు షర్ట్ తీ అంటారు. ధాత్రి ఫేస్ టర్న్ చేసి షర్ట్ ఎందుకు మీకు అంటుంది. ఆ కానిస్టేబుల్ ఏదో మాయ చేస్తున్నావు, ముందు ఆ షర్ట్ తీ అంటుంది. ధాత్రి మనసులో ఒక మనిషితో ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా వీళ్ళు అనుకుని ప్లీజ్ నేను తీయలేను అంటుంది. ఆ కానిస్టేబుల్ ఇలా ఎందుకు మాట వింటావు అంటూ దగ్గరకొచ్చి ధాత్రి రెండు చేతులు కదలనివ్వకుండా పట్టుకుంటుంది. ఇంకొక ఆమె ధాత్రి షర్ట్ బటన్స్ తీసేస్తుంది. ధాత్రి ప్లీజ్ తీయకండి, నేను తట్టుకోలేను ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్గా అడుగుతుంది. ఆ కానిస్టేబుల్ ఇందులో ఏదో ఉంది అనుకుని బటన్స్ తీసాక షర్ట్ లాగేస్తుంది. తన అలా లాగటం, ఇంకో కానిస్టేబుల్ చేతులు వదిలేయడం, ధాత్రి గింజుకుంటూ ఉండడం, ఈ యాక్షన్స్ వల్ల ఒక ఫోర్స్ క్రియేట్ అయి ధాత్రి వెనక్కి టర్న్ అయి గోడకు వెళ్ళి తగులుతుంది. దెబ్బకి తన బ్రెయిన్ మొత్తం కదిలినట్టుగా అనిపించి నొప్పిగా అనిపిస్తుంది. అస్సలే నీరసమైన దేహం, కొద్దిగా కూడా భోజనం చేయకపోవడంతో తనలో కలుగుతున్న నొప్పిని తాళలేక ముందు నిలబడలేక అలా నేలపై పడిపోయి అప్పుడే ముళ్ళులాగా గుచ్చుకున్నట్టు పాకిన నొప్పికి ఎటూ కదలకుండా ఉండిపోయి ఏడ్చేస్తుంది. ఇంకో కానిస్టేబుల్ యాక్షన్ చేస్తున్నావా అంటూ పడి ఉన్న ధాత్రి జుట్టుని పట్టి అడుగుతుంది. ఇంకో కానిస్టేబుల్ కనుసైగ చేయడంతో ధాత్రిని పట్టుకున్న ఆమె అలానే జుట్టు పట్టి పైకి లేపుతుంది. ధాత్రి ఆ బాధకి, వాళ్ళు ప్రవర్తిస్తున్న విధానానికి బాధతో పైకి లేచి ప్లీజ్ ఆ షర్ట్ ఇవ్వండి, మీకు దండం పెడతాను అంటూ ముఖం వేలాడేసి ఓపిక లేనట్టు ప్రాధేయపడుతుంది. వాళ్ళు ఏముందే ఈ షర్టులో, నీ సైంటిస్ట్ తెలివితేటలతో ఏదైనా మ్యాగ్నెట్ పెట్టావా లేక ఏదైనా కెమికల్ పూసావా? ధాత్రి ఓపిక లేనట్టు పడిపోబోయి ఆ కానిస్టేబుల్ని పట్టుకుని ఉండడం వల్ల ఆగి తనకు కలిగే నొప్పిని పంటి బిగవన భరిస్తుంది. ఆ కానిస్టేబుల్ ఈ షర్ట్ ఇస్తాను, ఆ హత్య నువ్వే చేశావని ఒప్పుకుంటే అంటారు. లేదు, నేను హత్య చేయలేదు అంటుంది ధాత్రి. నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావే అని జుట్టు పట్టుకున్న ఆమె ధాత్రి ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని టపీ టపీ అని కొడుతుంది. ధాత్రి చెంపలు ఎరుపెక్కిపోతాయి. తన బాధ తనని నిలబడనివ్వట్లేదు. వాళ్ళు ఊపిరి కూడా ఆడనివ్వకుండా చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న భీష్పద మౌనంగా కన్నీరు పెడుతుంది. ఎవరైనా బంధానికి బానిస కదా. తన సఖి ఏ రూపాన ఉన్నా తన ఇష్ట సఖి, స్నేహితురాలనే కదా. ఆ కానిస్టేబుల్ కొట్టే దెబ్బలకి ధాత్రి పెదవి చిట్లుతుంది. అయినా ఆపకుండా ఒప్పుకో ఒప్పుకో చేశానని ఒప్పుకో అంటూ కొడుతుంది. ధాత్రి ఇక తన వల్ల కాక నీరసంగా అమ్మా అనుకుంటూ వదిలేస్తే కింద పడేలా అయిపోతుంది. తనేం ఆలోచించే స్థితిలో లేదు. అలాగే ఎదురు తిరిగితే స్టేజ్లో కూడా లేదు. ఆ బాధ తనలో ఉన్న నీరసం తనని ఓ పక్కన ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే శరీరం వాళ్ళకి అప్పచెప్పి కళ్ళనీళ్ళతో ఉండిపోతుంది. అదే సమయంలో ఇంకో కానిస్టేబుల్ బయటకొచ్చి సార్, ఆ అమ్మాయి ఎంత కొట్టినా తనే నేరం చేసినట్టు ఒప్పుకోవట్లేదు సార్, అదే పంతం మీదే ఉంది, అస్సలు వంగట్లేదు అంటుంది. ఇక ఆ పోలీస్ ఆఫీసర్ కోపంగా లేచి ఓ ఆడదాని తల వంచడం రావట్లేదా మీకు అంటూ లోనికి వెళ్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ రావడం చూసి ధాత్రిని కొట్టడం ఆపేస్తుంది కానిస్టేబుల్. ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి ధాత్రి జుట్టు వదలమంటాడు ఆ కానిస్టేబుల్ని. ధాత్రి వెంటనే కింద పడిపోయి కూర్చొని నెమ్మదిగా వెనక్కి జరిగి గోడ కానికొని ఊపిరి పీల్చుకుంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్ ధాత్రి దగ్గరికి వెళ్ళి తన తెచ్చిన లాఠీతో ధాత్రి ఫేస్ని లేపి ఉచ్చొచ్చో ఇంకా దెబ్బలు తట్టుకోలేవలే కానీ ఒప్పేసుకోమ్మా ఈ నేరాన్ని అంటాడు. ధాత్రి అర్థం చేసుకోరేంటి సార్, నేను ఆ తప్పు చేయలేదు, నాకు ఆ సార్ హత్యకి సంబంధం లేదు, నాకు ఆయనపై ఉన్నది అభిమానం, నాకు ఒక గురువు మాత్రమే ఆయన అని గట్టిగా అరిచి చెప్తుంది.
ఆ పోలీస్ ఆఫీసర్, నువ్వు ఇలా ఒప్పుకోవే నిజాన్ని అంటూ తన మోచేతిని గట్టిగా పట్టి పైకి లేపుతాడు. దాత్రి విడిపించుకోలేక అలా నిల్చోలేక నరకం చూస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్, నీలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశా, మిమ్మల్ని ఎలా వంచాలో నాకు మస్తు తెలుసు అంటూ తన మోచేతిని ఇంకా గట్టిగా నొక్కేస్తూ, ఇంత సున్నితంగా ఉన్నావు, నీకు అవసరమా? నోరు మూసుకొని ఆ హత్య నువ్వు చేస్తున్నట్టు ఒప్పుకొని నీ శిక్షను వేయించుకొని పోక అంటాడు. దాత్రికి కోపం వచ్చేసి, మీ అందరికీ డ్యూటీ చేయడం సరిగ్గా రాక నన్ను ఇరికించాలని ఇలా చేస్తున్నారు, మీలాంటి చేతకాని వాళ్ళ సమాజానికి రక్షక భటులా అంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్, ఏమన్నావు అంటూ దాత్రి ఫేస్ని ఒక పక్కగా గోడ కానించి నొక్కుతూ, ఇప్పుడు చెప్పు ఏమన్నావు అంటాడు. దాత్రి కన్నీళ్ళని గొంతులో నొక్కేస్తూ బాధని మింగేస్తూ, మీకు చేతకాక నన్ను దోషిని చేస్తున్నారు అంటూ గంభీరంగా చెప్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ ఆహా అంటూ దాత్రిని అంతే నొక్కి పెడుతూ, మరి 11 ఇంటికి ఆ ల్యాబ్ నుంచి బయటికి ఎందుకు వచ్చావు? నాకు అవసరం ఉండి వెళ్ళాను, వచ్చేసాను అంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్, ఆహా, ఆ శివరామని చంపడం నీ అవసరం, అది పూర్తి చేసి వచ్చావు కదా అంటాడు. దాత్రి, మీకు అంటూ ఒత్తి పలుకుతూ, ఏమైనా మెంటలా, చెప్పేది అర్థం కాదా, నేను చెయ్యలేదన్నా నన్నే అంటారేంటి అంటూ బాడీ సపోర్ట్ చేయలేక ఇక అలా తాళలేక కళ్ళు మూసేస్తూ ఉంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్, నిన్నిలా కాదే అంటూ దాత్రిని గోడ నుంచి దూరంగా జరిపి గొంతు పట్టుకుంటాడు. దాత్రికి ఊపిరాడదు. ఆ పోలీస్ ఆఫీసర్, ఈ హత్య నువ్వే చేశావని ఒప్పుకుంటే బ్రతికిపోతావు, లేదా హత్య చేసిన కారణంగా అరెస్ట్ చేస్తే తప్పించుకొని పారిపోతుంటే కాల్చాల్సి వచ్చిందని అనుకోకుండా నువ్వు చనిపోయావని రికార్డులో ఉంటుంది. చెప్పు, ఆ హత్య చేశానని ఒప్పుకుంటావా లేదా అంటాడు. దాత్రి గింజుకుంటూ ఉంటూ సడన్గా ఆగిపోయి కళ్ళెత్తి ఆ పోలీస్ని నిలువుగా చీల్చేయాలన్నట్టు చూడబోతుండగా ఒక మంచి కానిస్టేబుల్ వీళ్ళున్న సెల్ దగ్గరకు వచ్చి, సార్, పై డిపార్ట్మెంట్ నుంచి ఎవరో వచ్చారు సార్, మిమ్మల్ని కలవాలంటున్నారు, ఫాస్ట్గా రమ్మంటున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ దాత్రి మెడని వదిలి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్ ముందున్న వాళ్ళని చూసి, మీరు? ఆ పోలీస్ ఆఫీసర్ వెళ్ళిన వైపే చూస్తున్న దాత్రి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ అలా చూస్తూ ఉండిపోతారు. బయటకొచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్ ముందున్న వాళ్ళని చూసి, మీరెవరు అని అడుగుతాడు. ఐఎమ్ తాన్య ఫ్రమ్ సిబిఐ అంటూ ఐడి చూపించి తనతో ఉన్న ఇద్దరిని ఉద్దేశించి, టీమ్ గివ్ పేపర్స్ టు హిమ్ అంటుంది. ఒక పర్సన్ ఇస్తాడు ఏవో పేపర్స్ని. తాన్య, శివరామన్ గారి కేసుని మా సార్ డీల్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆయనకి మా సార్కి పర్సనల్ రిలేషన్ ఉండడంతో డిపార్ట్మెంట్ని కూడా ఒప్పించారు. ఇందులో దోషిగా ఉన్న అమ్మాయిని మాకు హ్యాండ్ ఓవర్ చేయమని ఆర్డర్ పేపర్స్ అని, అవి చదువుకోండి ఒకసారి అంటుంది. కొట్టో భయపెట్టో దాత్రితో నేరం ఒప్పించాలని చూస్తున్న అతని నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ఎవరికి చెప్పాలో అర్థం కాకుండా అయింది. అంతేకాక ఎలా ఆపాలో తెలియకుండా పోయింది. తాన్య టీంతో ఆ అమ్మాయిని తీసుకురండి అనేసి, ఏ సెల్లో ఉంది తను అని అడుగుతుంది ఆ పోలీస్ ఆఫీసర్ని. ఆ పోలీస్ ఆఫీసర్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నములుతుంటే తాన్య, హలో సార్, ఆ పేపర్స్ చదివి ఆ అమ్మాయిని మాతో పంపండి అంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక, అలా ఎలా కుదురుతుంది, తనని మేము అరెస్ట్ చేశాం కదా అంటాడు. సర్జీ, ఈ పేపర్స్ అందుకే కదా పై డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది కదా అనేసి, ఎక్కడ తను అని మంచి కానిస్టేబుల్ వైపు చూస్తుంది తాన్య. అతను దాత్రిని వీళ్ళు ఇబ్బంది పెట్టింది చూడడంతో వెంటనే, ఆ పక్క సెల్లో ఉన్నారు మేడం అనేస్తాడు. తాన్య, టీం వెళ్ళి తను తీసుకురండి అంటుంది. తేజ్, రామ్ ఇద్దరూ తన టీం ఆ సెల్ దగ్గరికి వెళ్తారు. ఇద్దరు దాత్రి అలా స్రో తప్పి పడి ఉండడం చూసి, పడుకుందా పడిపోయి ఉందా అనుకుని సెల్లులోకి వెళ్ళి అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ వైపు చూసి దాత్రి చేయి పట్టుకుంటారు. తన బాడీ టెంపరేచర్ హై ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేకాదు తను స్రోలో లేదని అర్థమవుతుంది. అలాగే చెంపలపై వేళ్ళ అచ్చులు, కందిన తలభాగం గోడకి తగిలింది కదా. వాళ్ళు ఆశ్చర్యపోయి తాన్యా అని పిలుస్తారు ఒకేసారి. తాన్యా ఫాస్ట్గా వచ్చి, ఏమైంది టీం అంటూ స్రోలో లేని దాత్రి ఉన్న పరిస్థితిని చూసి, తిన్ని ఈ కేసులో దోషి మనసులో అనుకుని వచ్చే ముందు గౌతమ్ మాత్రమే మాట్లాడడం, శౌర్య సైలెంట్గా ఉండడం తను గమనించింది. తన సందేహం కరెక్ట్ అయింది. శౌర్య దేనికో బాధపడుతున్నాడు, అది ఇదే. కానీ ఈ వైట్ కోట్ అమ్మాయికి ఈ గాయాలేంటి అనుకుని విత్ ఇన్ సెకండ్స్లో మొబైల్ తీసి శౌర్య నెంబర్కి డయల్ చేస్తుంది. శౌర్య 1 రింగ్కే లిఫ్ట్ చేసి, అంతా ఓకేగా తాన్య అంటాడు. సార్, ఆ వైట్ కోట్ అమ్మాయి దాత్రి ఎలా ఉంది అంటాడు. అప్పుడు తన గొంతులో ఆవేదన తాన్య మనసుకి తెలిసింది. తాన్య, సార్, ఈ అమ్మాయిని వీళ్ళు ఏం చేశారో తెలీదు, తన స్రోలో లేదు అంటుంది.
బాడీ టెంపరేచర్ కూడా హెవీగా ఉంది తానియా అండ్ తన ఫేస్ చూడు ఎలా కందిపోయిందో అంటాడు తేజ్. తానియా సార్ ఏం చేయము ఇప్పుడు అంటుండగాని నేను స్టేషన్కి వచ్చాను తానియా అంటాడు శౌర్య. మీరు వచ్చారా సార్ అని ఆశ్చర్యపోయి వస్తుంది బయటికి తానియా. శౌర్య లోపలికి వస్తూ ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ శౌర్యాన్ని చూసి ఏంటయ్యా ఆ అమ్మాయి చేసిన నేరానికి చూడు పెద్ద డిపార్ట్మెంట్ తీసుకెళ్తుంది, ఇక తనకు శిక్ష తప్పదు అంటాడు. శౌర్య ఒక చూపు చూస్తాడు. తాన్యా ఆ వైట్ కోట్ అమ్మాయి ఆ సెల్లో ఉంది సార్ రండి అంటూ తీసుకుని వెళ్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ హలో మ్యామ్, ఎవరిని పడితే అలా ఎలా పంపిస్తాం, మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి అంటాడు. హలో, ఇప్పుడు ఈ కేసు మాది అండ్ సార్ మా టీమ్ హెడ్ ఆయన టేకప్ చేశారు ఈ కేసుని అంటాడు చెప్తుంది తాన్యా. ఆ పోలీస్ ఆఫీసర్ కళ్ళు పెద్దవి చేసి చూశాడు. చూడండి, ఏ సినిమాల్లోనూ చూసి ఉండరు, ఊపిరి అంతా తీసుకున్నట్టు పెట్టాడు. శౌర్య ఒకసారి అతన్ని చూసి తాన్యతో వెళ్తాడు. కింద పడి ఉన్న దాత్రిని చూడగానే శౌర్య ఎదపై ఏదో వచ్చి తగిలినట్టుంటుంది. శౌర్య తనని చూస్తూ తన దగ్గర కూర్చునిపోయి దాత్రి తలను తీసుకుని తన ఒడిలో పెట్టుకుని దాత్రి హెయిర్ సరిచేస్తాడు. తేజ్ రేయ్, మన సింహం ఇలా కూడా బిహేవ్ చేస్తాడా అంటున్నాడు. రామ్ వింటే నీకుంటది రే అంటాడు. శౌర్య తన ముఖం మీద ఉన్న వేళ్ల అచ్చల్ని తడమగానే దాత్రి కళ్ళు తెరవకుండానే శౌర్య అంటుంది బాధగా కళ్ళు వెంట నీళ్లతో. తేజ్ వాళ్ళకి వినిపించదు, చాలా చిన్నగా అంటుంది. శౌర్య గుండెని సందరం చేసుకుని మాటలు రాక హా అంటాడు. దాత్రి వెంటనే కళ్ళు తెరిచి తెరవకుండా నీ షర్టు లాక్కున్నారు నా నుంచి, నేను తట్టుకోలేనని చెప్పినా వినలేదు. నాకున్న బాధని నీ వల్ల కలిగే స్పర్శ మాత్రమే దూరం చేయగలదు, అందుకే ఈ బాధ భరించలేక నీ షర్టు తెచ్చుకున్నాను, వీళ్ళు లాక్కున్నారు శౌర్య అంటూ తన కాలర్ పట్టుకుని నన్ను నేరం ఒప్పుకోమని కొట్టారు శౌర్య. చూడు, చెయ్యని తప్పుని నా చేత ఒప్పించాలని చూస్తున్నారు. నేనేం చేయలేదు శౌర్య, నాకు ఏమీ తెలీదు, నేను ఎలా సార్ని హత్య చేస్తాను అంటూ ఉగ్గు పట్టుకొని బాధని గట్టిగా ఏడుస్తూ శౌర్య ఎదకి దగ్గరగా జరిగిపోయి కన్నీటి వర్షం కురిపిస్తుంది. శౌర్య కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి, కానీ ఎవరూ గమనించరు. శౌర్య దాత్రి తల నిమిరి చాలా చిన్నగా నేనున్నాను కదా ష్ కామవ్వు అంటాడు. దాత్రి సోతప్పి పడిపోతుంది వెంటనే. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.